ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కోసము అవి మొత్తము 21 టవర్స్ అండి. 21 టవర్స్లో ఆల్మోస్ట్ 16 టవర్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి, కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్ ఇంటీరియర్ ఫర్నిషింగ్ అనేది చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఆల్రెడీ 16 కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. సో నెక్స్ట్ వెనక్కి వస్తే హైకోర్టు. సో ఈ హైకోర్టు బేస్మెంట్ లెవెల్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉందండి. బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయిపోయి ఉంది ఆల్రెడీ. మీరు వెళ్ళి చూసినా సరే సైట్లో ఆ బేస్మెంట్ లెవెల్ వర్క్ కంప్లీట్ అయ్యి పైన కన్స్ట్రక్షన్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయింది. కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళు ప్లేస్ ఇన్ అయి కూడా ఉన్నారు, మీరు వర్కర్స్ కూడా ఉన్నారు. అందులో ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా అక్కడ వెళ్ళి చూస్తే మీకు లైవ్లో కూడా అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ మీకు ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ సెక్రటరియట్, సో హెచ్ఓడి టవర్స్. ఈ 5 టవర్స్ ఏవైతే ఉన్నాయో 5 టవర్స్ కూడా బేస్మెంట్ లెవెల్ లాస్ట్ 5 years బ్యాక్ మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్న గవర్నమెంట్లోనే మన బేస్మెంట్ లెవెల్ అనేది కంప్లీట్ అయిపోయి ఉంది. లాస్ట్ 5 years కూడా వాటర్లో నానిపోయి ఉన్నాయి, రస్ట్ వచ్చేసింది, ఇంకా కట్టడానికి పనికిరాదు, ఇదంతా కుదరదు అని కూడా చెప్తా ఉన్నారు. అలాంటిది ఏది లేదండి. ఐఐటి చెన్నై నుంచి మన నిపుణులు వచ్చి దాన్ని టెస్ట్ చేసి ఇది కన్స్ట్రక్షన్కి వర్త్ దీన్ని చెయ్యొచ్చు అని వాళ్ళ దగ్గర సర్టిఫై చేసిన తర్వాతే కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయ్యిందండి. వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఇచ్చేసాము, కాంట్రాక్ట్స్ ప్లేస్ అయ్యారు, అందులో కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉందండి. మీ 5 టవర్స్ ఈ అసెంబ్లీ కూడా పైలింగ్ సెక్షన్ అనేది కూడా కంప్లీట్ అయిపోయి ఉందండి. సో ఇప్పుడు అది కూడా ఇంకా నెక్స్ట్ బేస్మెంట్ లెవెల్ చేయడమేనండి. సో ఇప్పుడు మన మంత్రి నారాయణ గారు చెప్పినట్లు 2 years టార్గెట్లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆయన ఆదేశాల మేరకు 2 yearsలో ఇది కంప్లీట్ అవ్వాలని టార్గెట్ పెట్టారండి. ఆ విధంగానే వర్క్ జరుగుతుంది. డే అండ్ నైట్స్ వర్క్ జరుగుతున్నాయండి. సైట్లో మీరు వెళ్ళి చూస్తే నెంబర్ ఆఫ్ శరవేగంగా నిర్మాణాలు అయితే పూర్తవుతున్నాయి అంటారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. రైట్ నో మాన్సూన్ సీజన్ అయినా కూడా ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ పర్పస్ అరౌండ్ అమరావతిలో 30,000 మంది ఎంప్లాయీస్ ఏదైతే వర్క్ పర్పస్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చారో అరౌండ్ 30,000 వర్కర్స్ ఆల్రెడీ వచ్చి వర్క్ చేస్తున్నారండి త్రూఅవుట్ అమరావతిలో. అమరావతిలో అతి పొడవైనటువంటి బిల్డింగ్ ఏది? ఐకానిక్ టవర్ ఏనా? అండి, అన్నిటికన్నా హైయెస్ట్ టాలెస్ట్ టవర్ ఐకానిక్ టవర్, దట్ ఈస్ అసెంబ్లీ అండి. 230 meters హైట్ అండి. ఇక్కడ నుంచి అమరావతి మొత్తం కనబడిద్దండి. ఈ సపోర్టింగ్ టవర్స్ కి సంబంధించినటువంటి నిర్మాణం ఎంతవరకు పూర్తయింది? కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, అవి శరవేగంగా జరుగుతున్నాయి. మీరు అక్కడికి వెళ్తే చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మన మినిస్టర్స్ కోసం ఏవైతే విల్లాస్ ఉన్నాయో ఆ విల్లాస్ ఆల్మోస్ట్ 60% విల్లాస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యింది. రిమైనింగ్ 40 ఆల్రెడీ వర్కింగ్లో ఉంది, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ సేమ్ యాజ్ అటువైపు ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్ కూడా దాదాపు 70% కంప్లీట్ అయినాయి. దీనికన్నా ఒక 10% ముందంజలోనే ఉన్నాయి. ప్రిన్సిపల్ సెక్రటరీస్ 70% కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. మీరు లైవ్లో వెళ్ళినా కూడా వర్కర్స్ అనే వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూనే ఉన్నారు. అండ్ నెక్స్ట్ కొంచెం ముందుకు వస్తే అక్కడి నుంచి ఏఐఎస్ ఏదైతే ఐఏఎస్ వాళ్ళకి ఇస్తా అన్న టవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కంప్లీట్ అయిపోయి ఉన్నాయి. పెయింట్స్ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. లోపల ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది. నెక్స్ట్ ఇయర్ దాన్ని వాళ్ళకి ఇవ్వాలనేసి టార్గెట్ పెట్టి ఉన్నారు. ఎమ్మెల్యే టవర్స్ కూడా అంతే, ఆల్రెడీ పెయింటింగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. లోపల ఇంటీరియర్ ఫర్నిచింగ్ అనేది రెడీ అవుతుంది. ఇది కూడా నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఇవ్వాలనేది టార్గెట్లో ఉంది. మ్యాక్స్ మే వరకు వాళ్ళకి దాంట్లో ఉండాలి, రెసిడెన్షియల్గా వాళ్ళు అక్కడే ఉండాలి అనేది టార్గెట్ ఇచ్చేసారండి. సో నెక్స్ట్ ఏపీ ఎన్ఆర్టీ టవర్ వచ్చేటప్పటికి ఆల్రెడీ పైలింగ్స్ కంప్లీట్ అయిపోయిందండి. బేస్మెంట్ లెవెల్ కాంక్రీట్ చేయడం అనేది నెక్స్ట్ ప్రాసెస్ అండి. ఆల్రెడీ పైల్స్ మొత్తం కంప్లీట్ అయ్యి ఏపీ ఎన్ఆర్టీ టవర్ ఆల్సో ఫాస్టెస్ట్ కన్స్ట్రక్షన్ అండి, చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అవుతుందండి. సో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ గేట్వే టవర్స్ అండ్ రాజ్భవన్ ఏదైతే కనబడుతుందో ఆల్రెడీ డిపిఆర్ రెడీ అయిపోయింది. దానికోసం ఇది కన్స్ట్రక్షన్ కోసం అని చెప్పి కాంట్రాక్టర్స్ కోసం టెండర్స్ కూడా వేసి ఉన్నారు. అది ప్రాసెస్లో ఉందండి. మీ అందరికీ ఏదైతే ఇది అనేది కంప్లీట్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి. సిఆర్టీ అనేది ఒక అథారిటీ కాబట్టి దీనిలో నుంచి మీ కిందగా చెప్పాను N11 అండ్ N12 రోడ్ మధ్యలో ఈ N11 రోడ్కి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ హౌసింగ్స్ మీకు కనిపిస్తున్న దీనికి ఈ N11 రోడ్డు పక్కనే ఉంటుందండి. మన ఇటు నుంచి విజయవాడ నుంచి వస్తే ఫస్ట్ కనపడేది సిఆర్టీఏ భవనం అండి. దాన్ని దాటగానే కనపడే టవర్స్ అనేవి మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ కోసం అండి. సో దట్ ఈస్ ద టోటల్ అబౌట్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ శాఖ మంత్రులు అయినటువంటి నారా లోకేష్ గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినటువంటి 16 నెలల కాల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు అయితే వచ్చాయి. అందులో భాగంగా కొన్ని కార్పొరేట్ సంస్థలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందాలు అయితే కుదుర్చుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు
విశాఖ కేంద్రంగా భాగస్వామ్య సదస్సు అయితే జరుగుతోంది. ఈ భాగస్వామ్య సదస్సు ద్వారా కూడా 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకుంటూ ఉన్నాయి. దాని ద్వారా ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతుందనేది మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్కారం. భాగస్వామ్య సదస్సు ద్వారా 10 లక్షల కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలను అయితే కొన్ని కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకునేటువంటి సందర్భం ఇది. సో ఈ సందర్భంగా అసలు ఎన్ని లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? డెఫినెట్గా ఈరోజు సిఐఐ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో ఈరోజు పెద్ద ఎత్తున దేశ విదేశాల నుంచి కూడా దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. దగ్గర 200 మంది పైన ప్రతినిధులు బయట నుంచి రావడమే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రముఖ సంస్థలన్నీ కూడా ఈ సదస్సులో భాగస్వాములు అనేది నిజంగా అభినందనీయం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేటివ్ మనందరికీ తెలిసిందే. ఒక విజన్ ఉన్న నాయకుడు. గతంలో కూడా 14-19లో కూడా మనం ఇక్కడ సమ్మిట్స్ కండక్ట్ చేసుకున్నాం. పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు వాళ్ళకి భయపడి రాష్ట్రం వదిలిపెట్టి చాలా పెట్టుబడులు వెళ్ళిపోయినాయి. తిరిగి మళ్ళీ రాష్ట్రం వైపు రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి వచ్చినటువంటి నూతన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 25 పాలసీస్ కానీ అలాగే కొన్ని రిఫార్మ్స్ కానీ చట్టాల్లో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగించడం వల్ల తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాకు రక్షణ ఉంటుంది అనే ఒక భరోసాతో ధైర్యంతో ఇవాళ చాలా సంస్థలు ముందుకు వస్తా ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులతో ఆంధ్ర రాష్ట్రంలో డెవలప్మెంట్ చాలా శరవేగంతో వెళ్తా ఉంది. ఈ సమ్మిట్ లో కూడా దగ్గర ఒక 10 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ రాబోతా ఉన్నాయి. మరి నిన్న ఒక్కరోజు దగ్గర 3 లక్షల కోట్ల రూపాయలు నిన్న సమ్మిట్ స్టార్ట్ అవ్వకముందే స్టార్ట్ అవ్వడం, అలాగే నిన్న ఒక ఐటీ సంస్థకు కూడా గౌరవ లోకేష్ గారు ఇక్కడ శంకుస్థాపన చేయటం, ఇవన్నీ కూడా ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల్ని ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలని ప్రజలకి ఇక్కడ రేపు రాబోయే కాలం భవిష్యత్తు గురించి కానీ అహర్నిశలో కష్టపడుతూ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయన వాళ్ళు ఆకర్షిస్తూ ఉన్నారు. ముందు నారా చంద్రబాబు గారి నోటి వెంబట ఈజ్ ఆఫ్ డూయింగ్ అనేటువంటి పదం ఎక్కువగా విన్నాం. కానీ ఈ మధ్య కాలంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ అంటున్నారు. ఆ ఫలితాలు కూడా ఆ రకంగానే కనపడుతున్నాయి. ఎలా చూడాలి సార్? అందుకనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు. ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే పర్మిషన్స్. ఇవాళ ఎవరైనా ఒక సంస్థ పెట్టుకోవాలని చెప్పి వచ్చి ఎంఓఏ చూసిన మొదటి రోజు నుంచి మా వాళ్లే దగ్గరుండి డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వెనకబడి వాళ్ళకి పర్మిషన్ ఇప్పించడం. ఇవాళ దానికి ఒక నిదర్శనమే ఇవాళ గూగుల్ సంస్థ మన భారతదేశానికి రావడం, అందులో ఆంధ్రప్రదేశ్ రావడం. ఎందుకంటే అమెరికా తర్వాత అతిపెద్ద క్యాంపస్ ను కూడా వాళ్ళు ఇక్కడ గూగుల్ సంస్థ దగ్గర ఒక్కొక్క $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ తో వాళ్ళు ఇక్కడ రాబోతా ఉన్నారు. అట్లాగే ఆర్సెలర్ మిట్టల్ కానీ ఇవాళ బల్డ్రగ్ పార్క్ కానీ అట్లాగే రాయలసీమ ఏరియాలో డ్రోన్ కానీ అట్లాగే ఏరోస్పేస్ కానీ అలాగే శాటిలైట్ కానీ ఇవన్నీ కూడా రాబోతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే డెఫినెట్గా ఒక అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజలకి రేపు రాబోయే కాలంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి, 20 లక్షల మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ తీసుకురావడంలో భాగస్వాములు అయ్యారు. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందనలు తెలియజేస్తాం. ఓకే, రాబోయేటువంటి రోజుల్లో విశాఖ నగరాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా తీర్చిదిద్దుతాము అంటూ నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు ఇద్దరు చెప్తూ ఉన్నారు. ఆ రకంగానే ఈ రోజు ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. అదే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, వనరులు, ఎందుకంటే ఐటీకి చాలా ప్రాధాన్యత ఉంది. అలాగే ఇవాళ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి కూడా ఇవాళ ఇక్కడ రాబోతున్నటువంటి డేటా సెంటర్ ఏదైతే ఇక్కడ నుంచి దాదాపు 13 దేశాలకి కనెక్టివిటీ కేబుల్ ఇక్కడ నుంచి సి ద్వారా కేబుల్ వెళ్ళబోతుంది. ఇదంతా కూడా రేపు ఇక్కడ అనేక మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి అవకాశం వస్తుంది. అలాగే రీసెర్చ్ చేయడానికి కూడా ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే వాళ్ళు దగ్గర 2 గిగావాట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారు. మిగతా సంస్థలు ఏదైనా కానీ ఇక్కడ రాబోయే కాలంలో ఒక 5 గిగావాట్ కి సంబంధించినటువంటి డేటా సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది అనేది నిజంగా ప్రపంచంలో ఏ దేశానికి లేనటువంటి అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నం కాబోతోంది. ఇది ఒక భారతదేశానికే కాదు ప్రపంచాన్ని ఆకర్షించే విధంగా విశాఖపట్నం ఇవాళ నిలబడతా ఉంది. సార్, చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలో దూసుకువెళ్తూ ఉంది. పెట్టుబడిదారులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉన్నారు, పెట్టుబడులు పెడుతూ ఉన్నారు. అయితే దీని మీద కూడా వైకాపా ఇప్పుడు విమర్శలు చేస్తూ ఉంది. ప్రజాధనాన్ని కార్పొరేట్ సంస్థలకి కట్టబెడుతున్నారు అంటూ కూడా వారు ఆరోపణలు, విమర్శలు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద. దీన్ని ఎలా చూడాలంటారు సార్? ఎందుకంటే గతంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు 96-97 సంవత్సరంలో ఆ రోజున ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన ఒక భవిష్యత్ ఆలోచించి విజన్ 2020 అనే ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయడం జరిగింది. దానిలో ఆ రోజున ఐటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత తెలియజేసి ఆ రోజు మైక్రోసాఫ్ట్ సంస్థను తీసుకురావడం జరిగింది. మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చిన తర్వాత హైదరాబాద్ యొక్క ముఖ చిత్రం 20 సంవత్సరాల తర్వాత ఏ రకంగా మారిందో మనం చూసాం.
మన కళ్ళ ముందే జరుగుతూ ఉంది. అదే కాకుండా ఇవాళ దేశ విదేశాల్లో మన బిడ్డలు వెళ్ళి ప్రతి నలుగురు ఉన్నటువంటి ఐటీ ప్రొఫెషనల్స్ లో ఒకడు తెలుగువాడు అంటే దానికి కారణం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. అది మనకు అక్షరాలా కనబడుతుంది. ఇవాళ మనం తీసుకున్నటువంటి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ రాబోయే భవిష్యత్ తరాలకి ఈ సంస్థలన్నీ కూడా అటు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాయి, అలాగే ప్రతి ఇంటి నుంచి ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం కూడా ఎంఎస్ఎంఈ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతా ఉంది ఈ ఇన్వెస్ట్మెంట్ మీట్ ద్వారా అని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాం.